ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారకుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అబ్రహాంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్తున్నాడు. ఇంతకుముందు అబ్రహాంకి ఈ విషయం తెలియదా? తెలుసు. అయినా కానీ ఏం చేశాడంటే, ఆయన 16వ అధ్యాయంలో సారా మాట విని హాగరుతో పోయినప్పుడు తనకు సంతానం కలుగుతుంది. అందువలన ప్రభువు అబ్రహాంతో చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పిని. హాగరుకు కూడా సంతానం ఇవ్వకపోతే ప్రాబ్లం అబ్రహాం దగ్గరే అని చెప్పి ఇంకా అతన్ని చాలా కష్టపరుచుంటారేమో అతని భార్యలు. అందుకోసం హాగర్ గర్భాన్ని ప్రభువు తెరిచాడు. అదే రీతిగా అబ్రహాం ఇలా చేసిన దాన్ని బట్టి అతనికి ఎత్తి చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అంటే ఎంత ప్రాయమైనా ఏ సమయమైనా నీకు నేను బిడ్డలను ఇవ్వగలను అని చెప్పిన విషయాన్ని ప్రభు అయిన దేవుడు అబ్రహాంకు చెప్తున్నాడు. ఈ 17-18 వచనంలో అధ్యాయాల్లో మనం చూసామంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాంను ఎంతో ఆశీర్వదించి తన సొంత బిడ్డగా అన్ని విధాలా ఆస్వాదించి పైకి తీసుకొని వస్తాడన్నమాట. అదే రీతిగా అబ్రహాము ప్రభువును అంత ప్రేమించి అబ్రహాం ఎంతెంత ప్రభువుకు చేయాలనో అంత చేస్తాడన్నమాట. ఎందుకు ఈ కార్యము చెప్తున్నామంటే, ప్రభు మాట ప్రకారము లోబడి వెంటనే ఆయన చెప్పినట్టు చేసిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. అలాగే నిజమైన దేవుడు ఎవరని వెతుక్కొని వచ్చిన వ్యక్తి అబ్రహాం. మనము తండ్రి సన్నిధిలో కూర్చొని నిజమైన దేవుని వెతికి ఆయన చెప్పిన మాట ప్రకారం వెంటనే చేసామంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఇటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదములకు కారకులుగా చేస్తాడు. అదే సమయంలో మనం చనిపోతే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి ఈ వాక్యమును దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించినట్లు ప్రార్థించుకుందాం. జీవము కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఈ యొక్క మాటలను బట్టి మేము తెలుసుకుంటున్నాం. నా తండ్రి నాయనా, ఈ యొక్క అబ్రహాం చరిత్రలో మీరు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో ఒక్కొక్క కార్యమును ఒక్కొక్క పనిని చదువుకునేటప్పుడు తెలుస్తుంది నా దేవా. కాబట్టి మాకు ఈ యొక్క వివరించి చెప్పినందుకే మీకు స్తోత్రములు. అబ్రహాం జీవితమును మరలా ధ్యానించి అతను ఎలాగో మీకు వెంటనే లోబడినాడో ఆ విధంగా మేము లోబడి జీవించడానికి మీరే సహాయం దయచేసి నడిపించమని, మా కాలమైన తర్వాత మమ్మల్ని పరలోక రాజ్యమునకు చేర్చుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.